భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా ఉన్నటువంటి సమయంలో భారీగా అక్కడ స్కాములు జరిగాయని, ఆ స్కాముల్లో ఒకటి భగవద్గీత స్కామ్ అని, ఆ భగవద్గీత స్కామ్ని బయటికి రాకుండా అడ్డుకునేందుకే భూమన కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి వీడియోను సృష్టించారు అన్నట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నట్టు క్రమరంగంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక స్కాములు జరిగాయని, వాటిలో ముఖ్యంగా భగవద్గీతకు సంబంధించినటువంటి స్కామ్ ఒకటని, ఆ భగవద్గీతకు సంబంధించినటువంటి స్కామ్ బయటికి రాకుండా ఉండేందుకే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి ఒక వీడియోను సృష్టించి అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టేలాగా చేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి, ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? మీకు బోర్డు చైర్మన్ పోస్టు దూరం అయిందని బోర్డు మీద పగబట్టావా? ఓకే, అసలు స్వామివారి మీదే పగబట్టావా? ఇది బిఆర్ నాయుడు పై పగ, లేకపోతే టీటీడీ బోర్డు పైన పగ, అసలు ఏకంగా పుణ్యక్షేత్రం పైనే పగబట్టాడా? ఓకే, భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన దిగిపోయి ఇప్పటికి 20 నెలల్లో ఏమవుతారు. ఇప్పుడు ఈయన ఎవరు, బిఆర్ నాయుడు ఇవాళ టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యి ఒక మరి 15 నెలల్లో ఎంత అయింది. అంటే ఇప్పుడు ఈ 400 రోజుల్లో 400 కుట్రలు, రోజుకో కుట్ర, రోజుకో ప్రెస్ మీట్. అసలు భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఉందా? బిఆర్ నాయుడు ఎక్కిన దగ్గర నుంచి నువ్వు తీసుకుంటే, అరే చివరికి ఇక బూతులు దీంట్లో దిగజారిపోయారా? ఈ వీడియోల్లోకి, ఈ డీప్ ఫేక్ వీడియోల్లోకి, మార్ఫింగ్ ఏఐతో నువ్వు డీప్ ఫేక్ వీడియో సృష్టిస్తావా? ఎవరా మహిళ? ఆ మహిళ జీవితాన్ని రోడ్డుపై పెట్టే హక్కు నీకెక్కడుంది? ఆమె ఏమైనా కంప్లైంట్ చేసిందా? ఇప్పుడు బాధితురాలుగా ఆమె ఏమైనా వీడియో చేస్తే అప్పుడు మీరేంటి ఆ వీడియో తీసి ఆయన యొక్క బాధితురాలు అంటూ నువ్వు మాట్లాడచ్చు. అరే ఒక మహిళని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చావే. ఆయన వయసు ఎంత? బిఆర్ నాయుడు ఆయన వయసు ఎంత? 74-75 ఏళ్ళు. ఆయనకి నువ్వు ఇదంతా అంటగట్టి ఎందుకింత అక్కసు? పోస్టు దూరం అయితే ఇంతగా పెంచుకుంటావా పగ? అసలు ఏంటి నీ చరిత్ర? అసలు నువ్వు భూమన కరుణాకర్ రెడ్డా, బూతుల కరుణాకర్ రెడ్డా? ఓకే, వీళ్ళు భూమన బ్రదర్స్ కాదు, బూతుల బ్రదర్స్. ఓకే, భూమన కరుణాకర్ రెడ్డి, భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి బూతు సుప్రభాతం రచయితలు. ఓకే, అరే సుప్రభాతాన్నే బూతు చేసిన అడికి బిఆర్ నాయుడిని బూతు చేయడంలో తప్పేముంది? వింతే ఉంది. అసలు ఏంటి సార్ ఈ భగవద్గీత స్కామ్? ఈ భగవద్గీత స్కామ్ ద్వారా భూమన కరుణాకర్ రెడ్డి ఎంత అర్జించారు? అసలు ఆ స్కామ్ బయటికి రాకుండా ఉండేందుకే నిజంగా బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి వీడియోలను వారు సృష్టించారా అంటే ఏం చెప్తారు? ఇది 50 కోట్ల స్కామ్ అని, ఏది 1 కోటి పుస్తకాలు మరి కేవలం వీళ్ళకి ఆధ్యాత్మికం మీద దీంతో కాదు, ధర్మం మీద ప్రేమతో కాదు, కమర్షియల్, ఏది వ్యాపారం లేకపోతే కక్కుర్తి, దాంట్లో కమిషన్లు. ఇప్పుడు ఆ స్కామ్ కనుక బయటకు వస్తే భూమన కరుణాకర్ రెడ్డి, అభినవ్ రెడ్డి కొడుకు జైలుకి వెళ్తారని బిఆర్ నాయుడే చెప్తున్నాడు. అంటే 1 కోటి పుస్తకాలు నువ్వు 5 భాషల్లో పబ్లిష్ చేసి ఎందుకని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయలేదు? గోడౌన్లలో మగ్గ పెడితే ఏమొస్తుంది? కుళ్ళిపోతే, అది పాడైపోతే అది ఎంత? అది భక్తుల సొమ్ము. 50 కోట్లు అంటే భక్తులు విరాళంగా ఇచ్చిన సొమ్ముని ఎట్లా వీళ్ళు దుబారా చేయటం కాదు, దోపిడీ చేశారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ నాస్తికులను తీసుకొచ్చి టీటీడీ బోర్డుకి అప్పచెప్పి, రాజశేఖర్ రెడ్డి అదే చేశాడు. ఓకే, ఇప్పుడు ఎవరతను భూమన కరుణాకర్ రెడ్డి? అదొక నల్లరాయి అన్నాడు, చెప్పుతో కొడతానన్నాడు, పెకిలిస్తానన్నాడు. 16 ఏళ్ల వయసుకే జైలుకి వెళ్ళాడయ్యా. భూమన కరుణాకర్ రెడ్డి చరిత్ర నువ్వు చదివితే అతను జైల్లో రాజారెడ్డి శిష్యుడు. ఇప్పుడు ఇతను అసలు పెద్ద పండితుడు, ప్రవచనాలు, అసలు నోరు తెరిస్తే ఇక మామూలు భాష కాదు. గతం మర్చిపోతారా జనం? ఆయన వీళ్ళ అన్న ఉన్నాడు, భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి.
ఆయన అసలు మామూలు కాదు. హిందూ దేవతల్ని ఆ గుళ్ళ మీద ఉన్నటువంటి దేవతా విగ్రహాలలో సెక్స్ చూసినాడు. ఆ భంగిమలను వర్ణిస్తూ అతను రాసిన పుస్తకాలు ఏంటి గే అని, లే అని, అసలు ఏ విధంగా హిందూ దేవతలని గేలుగా, అసలు వాళ్ళ యొక్క భంగిమల్ని ఈ విధంగా అతను ఎక్స్పోజ్ చేశాడంటే ఆ పుస్తకం బ్యాన్ చేశారు. ఆ సంస్థ కూడా ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంది. ఎవరు? భూమన అన్న రాసిన ఆ బుక్. వీళ్ళ చరిత్ర ఇది. వీళ్ళు ఇవాళ అసలు మామూలుగా అసలు పంగనామాలు పెడతారు. ఆ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే ఆయన అయితే వీళ్ళందరికీ ట్రైనింగ్కి పెట్టాడు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ అని ఒకటి ఉంటుంది, శ్వేత అంటాం. దానికి అతనే డైరెక్టర్. బాగా ట్రైనింగ్ ఇస్తాడా? దేంట్లో హిందూ దేవతల్లో వీళ్ళు సెక్స్ చూశారంటే, అంటే వీళ్ళు గే అని హిందూ దేవతలను అన్నారంటే, అసలు వీళ్ళకి తిరుపతి మెట్లకే అర్హత ఉందా? తిరుమలలో ఉండే హక్కు ఉందా? నైతికత ఉందా? నేనంటోంది అదే. ఇవాళ ఒక 75 ఏళ్ల వృద్ధుణ్ణి ఎవరో ఒక మహిళతో నువ్వు ఆ విధంగా చేసి అలా వీడియోలు వదలటం ద్వారా ఏంటి నీకున్న ఆ ఉన్మాదమా? దీన్ని ఏమనాలి? ఇప్పుడు నీకు 5 ఏళ్ళు మీరు చేశారు. సుబ్బారెడ్డి చేశాడు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి చేశాడు. వరుస పెట్టి మీ కుంభకోణాలన్నీ బయటకు వచ్చాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. పరకామణి చోరీ కేసు దగ్గర నుంచి, ఆ కల్తీ నెయ్యి దగ్గర నుంచి, ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి దగ్గర నుంచి, అది చివరికి శాలువాలు కూడా అమ్ముకున్నారు కదా. పట్టు శాలువాల అదో కుంభకోణం. 80 కోట్లు. ఏంటది? అది పట్టు శాలువాల పేరుతో ఏ శాలువా కొన్నారు? పాలిస్టర్ శాలువాలు. నగరిలో ఏదో షోరూమ్. దర్శనం టికెట్లు అమ్ముకున్నారు. అసలు వీళ్ళు చేసిన స్కాములు, అంటే స్కాములు చేయడం కోసమే వీళ్ళు బోర్డు చైర్మన్లు అయ్యారా? ఓకే. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా తిరుమల తిరుపతిలోనే 8,000 కోట్ల స్కాములు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు? మొన్నే పెట్టినట్టున్నారు, దగ్గర 5,600 కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్. అంటే 4,000 5,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి తిరుపతిని అతను ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఢిల్లీ నుంచి, ఎవరతను డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్, అరే అతనికి ఏమన్నా ఈఓకి సంబంధం ఉంటుందా? అతన్ని తీసుకొచ్చి ఇక్కడ జేఈఓగా పెడతారు, ఓఎస్డి చేస్తారు, అతన్నే మళ్ళీ ఈఓ చేస్తారు. ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? ధర్మారెడ్డి ఇప్పుడు సిట్ అతని మీద కూడా చర్యలకి సూచించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సుప్రీంకోర్టు వేసిన సిట్ సిబిఐ ఏమని చెప్పింది? 3 మీద వేటేయమని. ఆ బాలాజీ అనే ఫైనాన్స్ ఆఫీసర్ మరి సెలవుపై వెళ్ళాడు. అనిల్ కుమార్ సింఘాల్ పైన వేటేశారు. ధర్మారెడ్డిపై చర్యలు లేవు, ఈ రోజుకి లేవు. ఈ ప్రభుత్వం కూడా అంటే ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని అటు సుబ్బారెడ్డి ఇటు భూమన కరుణాకర్ రెడ్డి 5 ఏళ్ళు స్వామివారికే నిలువు దోపిడీ చేశారు ఆయన్ని. ఇది మామూలు పాపం, వాళ్ళు చేసింది మహాపాపం, అపచారం. అసలు ఎన్ని కుంభకోణాలు! సాధువులంతా ఇవాళ మరి ఎందుకు రేపొద్దున పిలిపించారు? రేపు 28వ తారీఖు ప్రాయశ్చిత్త దీక్ష అంట. సాధువులు కూడా ఏంటంటే మనం విన్నపం ముందు అసలు ప్రాయశ్చిత్త దీక్ష, ఆ సాధువులు వెళ్ళి తట్టాల్సిన తలుపులు ఎవరి? సుబ్బారెడ్డికి తట్టాలి. ఓకే. ప్రాయశ్చిత్త దీక్ష చేసుకో సుబ్బారెడ్డి, నీ భార్య, యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇకనైనా ఇవ్వండి, సిట్కి సహకరించండి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి తీసుకోవాలి ప్రాయశ్చిత్త దీక్ష. అతనేంటి నిందా పరిహార హోమం అంటాడు. మాట్లాడితే టార్గెట్ పవన్ కళ్యాణ్. నిన్న కూడా అంటున్నాడు పవనానందుల స్వామి ఎక్కడున్నామంటాడు. అంటే ఎంత అక్కసు! అంటే కూటమి కట్టాడని, లేకపోతే కూటమిలో మరి అతను గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడని. ఎక్కడ మెట్లు గడిగావు? ఇప్పుడు గడుగు మెట్లు అంటాడు. అంటే ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి, భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి జగన్ అడ్డం పెట్టుకుని ధర్మారెడ్డిని ఒక బలిపశువు చేసి ఈ చేసిన మహాపాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చేసుకోకపోతే ఆ దేవుడే
వీళ్ళకి తగిన శిక్ష విధిస్తాడనమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.